నమస్తే, వెల్కమ్ టు దిశా టీవీ. దేశంలో భారీగా పెరుగుతున్నటువంటి పెట్రోల్ ధరలు గతంలో కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి ఏవైతే హామీలు ఉన్నాయో 5 రాష్ట్రాల సంబంధించినటువంటి ఎలక్షన్లు అయిపోయిన తర్వాత అసలు పెట్రోల్ ధరలు పెంచమని కూడా వారు చెప్పడం జరిగింది. కానీ మొన్ననే 15వ తారీఖున ఒకసారి పెంచడం జరిగింది, 19వ తారీఖున ఒకసారి పెంచడం జరిగింది. మళ్ళీ ఈ రోజు కూడా దాదాపు పెట్రోల్ డీజిల్ రెండు రేట్లు కూడా ఎక్కువ శాతంలో పెరిగినటువంటి పరిస్థితి. వివిధ రకాలైనటువంటి ఇంధన ధరలు మాత్రం ఘనంగా పెరుగుతూ ఉన్నాయి. ఈరోజు పెట్రోల్ ధర దాదాపు 87 పైసలు పెరిగితే డీజిల్ ధర 91 పైసలు పెరగడం జరిగింది. హైదరాబాద్లో ప్రస్తుతానికి పెట్రోల్ ధర ₹112.84 ఉంటే డీజిల్ ధర ₹100.94 ఉంది. అయితే ఈ ధరలు ఉదయం 6 గంటల నుంచి అమల్లోకి వచ్చినటువంటి పరిస్థితి. అదేవిధంగా ఈ 8 రోజుల్లో చూసుకుంటే 15, 19, 23 ఈ 8 రోజుల్లోనే దాదాపు 3 సార్లు పెట్రోల్ ధరలు పెంచినటువంటి పరిస్థితి. ఎప్పుడైతే 5 రాష్ట్రాల ఎలక్షన్లు అయిపోయో 5 రాష్ట్రాల ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత కేంద్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందా ఉంది. అయితే ఈ నిర్ణయం తీసుకున్న తర్వాత కూడా ప్రజల్లో కూడా పెద్ద ఎత్తున కూడా వ్యతిరేకత వస్తూ ఉంది. ఏదైతే అక్కడ అమెరికాకు ఇరాన్కు మధ్యలో జరుగుతున్నటువంటి వార్ ఏదైతే ఉందో ఆ వార్ ఎఫెక్ట్ అనేది మన దేశం మీద పడి మన దేశంలో ఉన్నటువంటి ఏవైతే ఇంధన ధరలు గణనీయంగా రోజుకింత అంటూ పెరుగుతూనే పోతా ఉన్నాయి. సామాన్యుడి జేబుకు చిల్లు పెట్టే విధంగా ఈ పెట్రోల్ ధరలు పెరుగుతూ ఉన్నాయి. పెట్రోల్ ధరలు పెరగడమే కాకుండా వివిధ రకాలైనటువంటి సెక్టార్లో కూడా పెట్రోల్ ధరల వల్ల ఇబ్బంది కలిగే అవకాశం అయితే ఉంది. ఎప్పుడైతే దేశ ప్రధాని మనందరికీ పిలుపునివ్వడం జరిగింది, ఈ పెట్రోలు మిగతా సంబంధించినటువంటి వెహికల్స్ కావచ్చు, డీజిల్ సంబంధించినటువంటి వెహికల్స్ కావచ్చు, ఈ పక్కన పెట్టి ఎలక్ట్రిక్ వెహికల్స్ని ఎక్కువ ఉపయోగించండి, పెట్రోల్ డీజిల్కి సంబంధించినటువంటి వెహికల్స్ని ఎంత తక్కువ ఉపయోగిస్తే అంత మంచిదంటూ కూడా ఆయన పిలుపునివ్వడం జరిగింది. ఆ పిలుపునిచ్చిన తర్వాత దేశంలో కొంతమంది పాటిస్తూ ఉన్నప్పటికీ కూడా పెట్రోల్ డీజిల్ ధరలపై రోజుకి ఒక కొత్త అప్డేట్ అయితే వస్తూ ఉంది. ఒకరోజు 80 పైసలు పెరుగుతుంది, ఒకరోజు 90 పైసలు పెరుగుతుంది, ఒకరోజు ₹2 పెరుగుతుంది, ఒకరోజు ₹3 పెరుగుతుంది. ఇలా రోజుకి ఇంత పైసలను పెంచుకుంటూ పోతే ఏదో ఒక రోజు పెట్రోల్ ₹150-200 అవుతుందని కూడా ప్రజలందరూ కూడా ఈ కేంద్ర ప్రభుత్వంపై దుమ్మెత్తి పోస్తూ ఉన్నారు. గతంలో వారు చెప్పినటువంటి విధంగా మేము పెట్రోల్ ధరలు పెంచమని ప్రజల్ని మోసం చేసిందని, గతంలో ఈ 5 రాష్ట్రాల ఎలక్షన్ జరుగుతున్నప్పుడు పెట్రోల్ ధరలు అసలు పెరగవు, ప్రతిపక్షాలన్నీ అబద్ధాలు ఆడుతూ ఉన్నాయి, ప్రతిపక్షాలు చెప్పేవన్నీ ఎవరు కూడా నమ్మొద్దని కూడా వారు చెప్పడం జరిగింది. ఎప్పుడైతే ఎలక్షన్లు అయిపోయో సడన్గా ఒకటే రోజు ₹3 పెంచి, దాని తర్వాత ₹1 పెంచి, ఈరోజు 90 పైసలు పెంచి వివిధ రకాలైనటువంటి డ్రామాలు ఆడుతున్నాయని కూడా ప్రతిపక్షాలు చెప్తా ఉన్నారు. ప్రతిపక్షాలు ఇంకా ఆరోపణలు చేస్తూ ఉన్నాయి, ఇంకా గణనీయంగా పెరగబోతూ ఉన్నాయి ఇంధన ధరలు. ఇంధన ధరలు పెరిగిన తర్వాత అటు మనం వాడుకునేటువంటి ఆయిల్ రేట్లు కావచ్చు, అదేవిధంగా ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ కావచ్చు, అదేవిధంగా మనం ఎక్కడికైతే ఏ వస్తువు కొనాలన్నా ఇప్పటి నుంచి కూడా వాటి మీద కూడా ధరలు పెరుగుతాయి. ఎప్పుడైతే పెట్రోల్ ధరలు పెరుగుతాయో వివిధ రకాలైనటువంటి అన్నిటి మీద కూడా ధరలు పెరుగుతాయి. కాబట్టి కేంద్ర ప్రభుత్వం కూడా దీనిపైన ఒకసారి ఆలోచించాలని ప్రతిపక్షాలన్నీ కూడా కోరుతా ఉన్నాయి. అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం ఇక్కడ ఉన్నటువంటి ట్యాక్స్ ఏదైతే ఉందో దాన్ని ఎందుకు తీయట్లేదని కూడా ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వాలు అడుగుతూ ఉన్నాయి. కానీ సామాన్యుడు మాత్రం ఆ ప్రభుత్వం కావచ్చు, ఈ ప్రభుత్వం కావచ్చు, ఏ ప్రభుత్వం అయినా కూడా సామాన్యుడు ఇబ్బంది పడుతూ ఉన్నాడు. పెట్రోల్ ధరలు పెరుగుతుంటే ఈరోజు ₹1-2 అనుకోవచ్చు, దాదాపు ₹1-2 ఎన్నో వందల కోట్లకు పైగా తీసుకొచ్చేటువంటి టర్నోవర్. కాబట్టి ఈ ₹1-2 పెంచడం వల్ల ఎవరికి ఇబ్బంది కలుగుతుందని ఎవరైనా అనుకుంటే మాత్రం అది చాలా తప్పు. ఎందుకంటే దేశంలో రోజుకు వీళ్ళు పెంచుతున్నటువంటి రేటు వల్ల చాలామంది సామాన్యులు ఇబ్బంది పడేటువంటి పరిస్థితి వస్తూ ఉంది. ఎందుకంటే ఇవాళ రేపు ఒక చిన్న వస్తువు కొనాలన్నా కూడా దానిపైన ఉన్నటువంటి రేట్ కంటే ఈ పెట్రోల్ రేటు పెరిగిన తర్వాత ఇంకా దాన్ని ఎక్కువ రేటుకి అమ్మేటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఎందుకంటే మనం ఏది ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ చేసుకోవద్దు అనుకుంటా ఉన్నాం కాబట్టి, ఎందుకంటే మన దేశంలోనే ఎక్కువ శాతం దాన్ని మనం ఉత్పత్తి చేయాలనుకుంటున్నాం, మన దేశంలో ఉన్నటువంటి వస్తువుల మీద ఆధారపడాలనుకుంటున్నాం. సో నరేంద్ర మోడీ గారు పిలుపునిచ్చిన తర్వాత కూడా మనం అందరం కూడా ఆయన పిలుపుని ఫాలో అవుతా ఉన్నాం. కానీ కేంద్ర ప్రభుత్వం ఏం చేస్తూ ఉంది, అక్కడ చమురు ఇరాన్ అమెరికా యుద్ధం జరుగుతున్నప్పుడు రష్యా దగ్గర నుంచి చమురు కొనదన్నప్పుడు ఇప్పుడు అక్కడ కొంటున్న తర్వాత కూడా ఎందుకు రేట్లు పెరుగుతూ ఉన్నాయి, రష్యాతో ఎందుకు మళ్ళీ ఒప్పందం కుదుర్చుకోవట్లేదని కూడా చాలామంది విశ్లేషకులు చెప్తా ఉన్నారు. మరి కేంద్ర ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకున్నా కూడా ప్రజలకు ఇబ్బంది కలిగే విధంగానే ఉంది ఈ మధ్యలో. అదేవిధంగా అటు కాక్రోచ్ జనతా పార్టీ అంటూ కూడా కొద్దిగా వాళ్ళ ఎఫెక్ట్ కూడా కనిపిస్తూ ఉంది. సోషల్ మీడియాలో మాత్రం పెట్రోల్ ధరలు పెరిగినప్పటి నుంచి మాత్రం కేంద్ర ప్రభుత్వానికి చురుకలు అంటిస్తూ ఉన్నారు యువత. కేంద్ర ప్రభుత్వం అసలు ఏం పనిచేస్తూ ఉంది, ఎందుకు పనిచేస్తూ ఉంది, ఎవరి కోసం పనిచేస్తూ ఉంది, మా జేబుకు చిల్లు పెట్టే విధంగానే ఈ కేంద్ర ప్రభుత్వం ఉంది, మమ్మల్ని ఆదుకునే విధంగా లేదు, ఈ బీజేపీ పార్టీ వచ్చినప్పటి నుంచి మమ్మల్ని ఇబ్బంది పెడతా ఉందంటూ కూడా యువత చాలామంది చెప్తా ఉన్నారు. మరి అదే కేంద్ర ప్రభుత్వం మాత్రం యువకులందరూ కూడా పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ని యూజ్ చేయండి, ఈ కార్లు, బైక్లు, వివిధ రకాలైనటువంటి ట్రాన్స్పోర్ట్స్ యూజ్ చేయొద్దు, పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ యూజ్ చేయండి, పబ్లిక్ ట్రాన్స్పోర్ట్లో ఎంత ఎక్కువ ప్రయాణిస్తే అంత మన దేశానికే మంచిదంటూ కూడా అటు కేంద్ర ప్రభుత్వం పిలుపునిస్తూ ఉంది. అదేవిధంగా సేమ్ టైంలోనే వారు పెట్రోల్ ధరలు అయితే పెంచడం జరిగింది. చూద్దాం మరి ఏ విధంగా
ఏం చేస్తారు, ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారు, ఎందుకంటే ఏం నిర్ణయం తీసుకుంటే ఈ దేశానికి ఎఫెక్ట్ పడకుండా తీసుకోవాలి. ఎందుకంటే దేశంలో ఉన్నటువంటి ప్రజలు ఇప్పటికీ ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితులు అయితే కనిపిస్తూ ఉన్నాయి. దాని తర్వాత కూడా ఇప్పుడు పెట్రోల్ డీజిల్ ధరలు పెరగడం వల్ల కూడా చాలా మందికి ఇబ్బంది కలిగే అవకాశం ఉంది. మనం ఒక పెట్రోల్ ధర పెరిగితే ఒక్క పెట్రోల్ ధర పెరిగినట్టే కాదు, మిగతా వస్తువులు అన్ని ధరలు పెరిగినట్టే, ట్రాన్స్పోర్ట్ అన్ని ధరలు పెరిగినట్టే. కాబట్టి కేంద్ర ప్రభుత్వం ఆ పెట్రోల్ ధరలను మళ్ళీ తగ్గియాలంటూ కూడా విపక్షాలన్నీ కూడా ప్రభుత్వం పైన పెద్ద ఎత్తున ఒత్తిడి తెస్తూ ఉన్నాయి. మరి చూద్దాం బీజేపీ ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో, మళ్ళీ ఏదైనా రాష్ట్ర ఎలక్షన్స్ వచ్చినప్పుడు మరైనా తగ్గించే అవకాశం ఉందా, లేకపోతే ఇదే విధంగా రానున్నటువంటి రోజుల్లో ఇంకా పెరిగే అవకాశం ఉందో కూడా వేచి చూద్దాం. చూస్తూనే ఉండండి దిశ టీవీ. నేను మీ జర్నలిస్ట్ శ్రీకాంత్ విత్ వీడియో జర్నలిస్ట్ వంశీ.